వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్నంగా పల్లెల్లో పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేయబోతోంది. ప్రతి నియోజకవర్గంలో ఒక పారిశ్రామిక వాడ చొప్పున మొత్తం రాష్ట్రం అంతటా 175 పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేయబోతున్నారు. ఈ పారిశ్రామిక వాడల్లో చిన్న తరహా పరిశ్రమలు, మధ్య తరహా పరిశ్రమలతో పాటు సూక్ష్మ తరహా పరిశ్రమలు కూడా ఏర్పాటు చేస్తారు. వాటి ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుంది. ఈ పారిశ్రామిక వాడల్లో ఆయా ప్రాంతాల్లో దొరికే వనరులను బట్టి పరిశ్రమలను ఏర్పాటు చేస్తారు. అంటే అక్కడున్న వనరులను ఆధారంగా చేసుకొని పరిశ్రమలను ఏర్పాటు చేయొచ్చు. దీని మూలంగా గ్రామాలు అభివృద్ధి చెందడంతో పాటుగా స్థానికంగానే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సాధారణంగా మనం చాలా చోట్ల చూస్తున్నాం, గ్రామాలన్నీ కూడా ఒట్టిపోతున్నాయి. గ్రామాల నుంచి నగరాలకు వలసలు పెరిగిపోయినాయి. యువత అంతా కూడా ఉపాధి కోసం, ఉద్యోగాల కోసం వెళ్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అట్లా వెళ్తున్నారు. ఆ పరిస్థితిని తగ్గించడానికి ఈ పారిశ్రామిక వాడల ఏర్పాటు అనేది ఖచ్చితంగా ఒక ప్రత్యామ్నాయం అవుతుంది. స్థానికంగానే ఉద్యోగాలు దొరికితే యువత స్థానికంగానే ఉంటారు. దాని మూలంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. సో ఈ పారిశ్రామిక వాడల్లో ప్రధానంగా ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్స్, లెదర్ టెక్నాలజీ, రైస్ మిల్లులు, ఖనిజ శుద్ధి ఇలాంటి పరిశ్రమలతో పాటు చిన్న చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ ఉంది. 2030 నాటికి ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త, ఒక ఎంటర్ప్రెన్యూర్ రావాలని ప్రభుత్వం ఆశిస్తూ ఉంది. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తూ ఉంది. ఈ పారిశ్రామిక వాడలు నెలకొల్పడం ద్వారా ఆ లక్ష్యాన్ని సులభంగా చేరుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ పారిశ్రామిక వాడల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసే వాళ్లకు రాయితీలు కూడా ప్రభుత్వం వైపు నుంచి ఇస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకు అలాగే బీసీలకు మూలధన పెట్టుబడిలో కొంత సబ్సిడీ ఇస్తారు. మహిళలకు కొంత సబ్సిడీ ఇస్తారు. సో తొలి విడతగా 50 పారిశ్రామిక వాడలను ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 558 కోట్లతో 1445 ఎకరాల్లో 50 పారిశ్రామిక వాడలు డెవలప్ చేయబోతున్నారు. త్వరలోనే మరో 125 పారిశ్రామిక వాడలని ప్రకటిస్తామని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. Like, share and subscribe to Rajaniti channel.